నేను మన 4 మండలాల్లో ఉన్న నలుగురు ఎస్ఐలకి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మీరు నైట్ టైం ఈ ఆగతాయిలు ఎవరైనా ఉన్నా, పార్కులు పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉన్నా మీరు ఇమీడియట్గా పట్టుకోవాలని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు తిరుగుతున్నందువల్ల దొరకలేదా మరి తెలియదు, కానీ పట్టుకున్న దాఖలాలు అయితే లేవు. కానీ చాలా కళాశాలల దగ్గరే కాదు, ఇప్పుడు అక్కడ IIITలో దొరికిందంటే గ్యారంటీగా, మరి లేకపోతే అంత కూడా ఎందుకు చేస్తారు కాదు. అది IIIT పులివెందులే కాదు, ఆ IIITయే కాదు, చాలా కాలేజీల్లో కూడా, ఈవెన్ మరీ ఎలిమెంటరీ స్కూల్ కాదు కానీ హై స్కూల్స్ దగ్గర కూడా మరి విరివిగా గంజాయి దొరుకుతుందన్నారు. మరి ఇంత విచ్చలవిడిగా దొరుకుతుంది అంటే మరి పోలీసు అప్రమత్తత చాలా అవసరం. కాలేజీ విద్యాశాఖ ఇప్పుడు సమర్థుడైన లోకేష్ గారి దగ్గర ఉంది కాబట్టి, మనకు ఒక సమర్థురాలైన హోంశాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ గారు కనపడతారు, అనిత గారు కనపడతారు. వాళ్ళకి దీన్ని ఒక లెటర్ కూడా, నా వంతు లెటర్ కూడా నేను రాస్తా. ఈ గంజాయి అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలి. చాలా చోట్ల టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు దొరికినట్టు గంజాయి దొరుకుతుంది అనేది గతంలో మేము మాట్లాడాం. ఓవర్ నైట్ అదేమి తగ్గేది కాదు, అన్లెస్ ఉక్కు పాదం మోపితే తప్ప. డెఫినెట్గా ఎక్కువగా పాడైపోయేది విద్యార్థులు కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు, హోంశాఖ మంత్రిని ఇద్దరూ కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే విధంగా ఎమ్మెల్యే అయినా కూడా నా వంతు కృషిగా నేను కూడా ఇద్దరికీ కూడా ఒక లేఖ ద్వారా తెలియజేస్తాను. డెఫినెట్గా ఒక ఓవర్ నైట్ అందరూ దొరికారు. రాబోయే 3 నెలల్లో గంజాయి ఆంధ్రప్రదేశ్ గంజాయే లేని ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మూడోది సత్యకుమార్ గారి విషయం. సత్యకుమార్ గారు మంచి వ్యక్తి, ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం.